ముకుందారెడ్డి చెన్నూరు మండలంలో పరిచయం అక్కర్లేని పేరు. ఒక రైతుగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా అందరికీ ఆయన సుపరిచితులు. నమస్కారం అందరికీ. ముకుందారెడ్డి గారు, మీ రాజకీయ నేపథ్యం గురించి చెప్పండి. నేను రాజశేఖర్ దగ్గర స్టీల్ ముకుందం అనే నాకు బిరుదు కూడా ఇచ్చారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండే ఆధ్యాత్మికంగా మలుచుకోవడం జరిగింది. తర్వాత నేను గురు పరంపరలోకి పోవడం జరిగింది. అక్కడ మా గురువు అయిన తిమ్మయ్య స్వామి దగ్గర శిష్య పరంపర చేసి నేను పీఠాధిపతి కావడం జరిగింది. అక్కడ నుంచి నేను ఆధ్యాత్మిక విషయాలను, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను, భారతము, రామాయణము వీటన్నింటినీ ప్రజలకు శాంతి మార్గాన్ని చేకూర్చే విషయంగా నేను ప్రబోధ చేసేవాడిని. నేను ప్రజలకు శాంతి సందేశాలు ఇవ్వడమును బీజేపీ గమనించి నన్ను పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను పార్టీ సేవలు, ఇట్లా ఆధ్యాత్మిక సేవలు చేసుకుంటూ ఉండేవాడిని. ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో బీజేపీ తరఫున పోటీ చేయాలని నేను ముమ్మరంగా ప్రయత్నం చేశాను. కానీ పెద్దవాళ్ళు, ఇప్పుడు నీకు అవకాశం లేదు, స్వామీజీగా మేము ఇవ్వలేము, కానీ కొన్ని కారణాల వల్ల మీరు తప్పుకోండి అని చెప్తే మళ్ళీ తప్పుకోవడం జరిగింది. ముకుందారెడ్డి గారు, ఒక రాజకీయ నేతగా మీకు రాజకీయాల పట్ల విశేషమైన అవగాహన ఉంది కదా, మరి జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది? ఇక్కడ రెండు పార్టీలు, బలమైన పార్టీలు ఉన్నాయి. అయితే ఎన్డీఏ పార్టీ, ఇండియా కూటమి, ఈ రెండు కూడా పోటీ తలపడుతున్నాయి. వాటిలో ఎన్డీఏ కూటమికి 360 నుంచి 400 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమికే అవకాశం ఉన్నట్టుంది. 100 నుంచి 120 సీట్లు కూటమి గెలుచుకోవచ్చు. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి ప్రజాదరణ పొందే విషయంలో ఎందుకు విఫలమైందంటారు? సంక్షేమము, అభివృద్ధి రెండు రెక్కలుగా కలిగిన ప్రభుత్వాలు ఏవైనా సరే వాటిలో సంక్షేమాన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది, అభివృద్ధిని శూన్యం చేయడం జరిగింది. అయితే ఈ సంక్షేమ పథకాలు అందిన వాళ్ళంతా ఓట్లు వేయలేదు. ఎందుకనగా ఓట్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. రెండు వర్గాలు ఉండడం జరిగింది. తర్వాత కులం ప్రాతిపద్యంలో కొందరు ఈ రకం కావడంలో వాళ్ళు సంక్షేమ పథకాలు అందిన వాళ్ళంతా ఓట్లు వేయలేకపోయినారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపలో ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కడప పార్లమెంటు వరకు షర్మిల ప్రభావము ఎక్కువ చూపిస్తుంది. షర్మిల ఓట్లు, వైఎస్ఆర్ ఓట్లు చాలా వరకు చీల్చడం జరిగింది. ఆ చీల్చడంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ బలహీనపడింది. తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా చాలా మార్పు జరిగింది. గత ఎన్నికల కంటే ఇప్పుడు భారీగా టీడీపీ కొన్ని సీట్లు మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ నియోజకవర్గమైన కమలాపురంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ ఇద్దరు కూడా పోరాడడం జరిగింది. ఇరు పార్టీలు కూడా బలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే స్వల్ప మెజార్టీతో అయినా కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.